ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। नमावो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यते सतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः ॐ नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः ॐ नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः ॐ भगवते भगवते वासुदेवाय। हरे कृष्ण। భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు. ఈ రోజున మనము భాగవత కథలోని పాండవుల మహాప్రస్థానం కథ గురించి ఈరోజు మనం చెప్పుకుందాం. మననము చేసేవాడిని రక్షించేదే మంత్రము. మననము నిరంతరము భగవంతుడి నామాన్ని జపించటము, భగవంతుడి నామస్మరణ చేయటం, ఏ పని చేసినా భగవంతుని మనసు నిండా నిలుపుకోవటం, దీన్ని మననం అంటారు. అలా చేసేవాడిని రక్షించేదే మంత్రం అంట. అందుకే గొప్ప రక్షణ కలిగించేదే మహామంత్రం అవుతుందన్నమాట. కలి కల్మషాన్ని హరించడము మరియు కలహాపూర్ణము, కపటపూర్ణము, కలతపూర్ణమైనట్టి కలియుగ తాపాన్ని నుంచి గొప్ప రక్షణ కలిగిస్తుందంట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అందుకే ఈ మంత్రాన్ని ఏమన్నారంటే మహామంత్రంగా చెప్పారనమాట. అదేవిధంగా ప్రస్థానం అంటే ప్రయాణము. ఈ రోజున మనం ఇక్కడ పాండవుల మహాప్రస్థానం గురించి చెప్పుకుంటున్నాం. అంటే ప్రస్థానం అంటే ప్రయాణము, మరి మహాప్రస్థానం అంటే ఏమిటంటే భగవద్ధామానికి ప్రయాణమైనప్పుడు వారిని మహాప్రస్థానం అని అంటారనమాట. ఒకే దేహంలో ఎవరూ కూడా ఎల్లకాలం ఉండరు. సమయం రాగానే వేరొక దేహానికి వారు ప్రయాణం కట్టవలసిందే, తప్పదు. అలాగే ఏదో ఒక లోకాలలో తప్పకుండా వీళ్ళు ఏదో లోకానికి ప్రయాణం వెళ్ళాల్సిందే, ఏదో ఒక లోకంలో వీళ్ళు జన్మ తీసుకోవాల్సిందే. కానీ అది బలవంతమైన ప్రయాణమేనంట. అదేంటిది? బలవంతమైనటువంటి ప్రయాణమే, ఇష్టాపూర్వకమైనది కాదు.
ఇష్టాపూర్వకమైనటువంటి ప్రయాణం ఏంటంటే కేవలము భగవద్ధామమే, గోలోకమే అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ ప్రకృతి నియమాలకు లోబడి జీవుడు తన ఇష్టానికి వ్యతిరేకంగా ప్రస్తుత దేహం నుండి వేరే దేహానికి ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఇక అటువంటి ప్రయాణం పూర్తిగా స్వచ్ఛందమై ఉండి భగవద్ధామం వైపుకే కొనసాగితే అదే మహాప్రస్థానం అవుతుందంట. ఆ విధంగా పాండవులు అన్నిటినీ త్యజించేసి వారు భగవద్ధామం వెళ్తానికి వాళ్ళు ప్రయాణం కట్టారు. వారి తుది ప్రయాణం అంటే వారి యొక్క చివరి ప్రయాణాన్ని ఏమన్నారంటే మహాప్రస్థానం అని వర్ణించబడ్డారు. అది ఏ విధంగా ఉంది, ఆ పాండవుల మహాప్రస్థానం ఏ విధంగా రూపుదిద్దుకుంది, దాని గురించి వివరించేదే ఈ యొక్క భాగవత కథ. అంటే మనం చూసాం పాండవులు చిన్నప్పటి నుంచి వారు ఎంత కష్టపడ్డారు, వారు యుద్ధములో ఎంత నష్టపోయారు, మోసపోయారు, అవమానాలు పడ్డారు, ఎంతో కష్టాలు పడ్డారు. కానీ అటువంటి వారు కూడా చివరికి వారు మహాప్రస్థానం వైపుకి ప్రయాణించారంటే కేవలము కృష్ణుడి యొక్క కరుణ, దయ, ప్రేమ వలన వారు చేయగలిగారన్నమాట. చూడండి, ధర్మరాజుని అజాతశత్రువు అంటారు. అజాతశత్రువు అంటే ఏంటి? అతనికి శత్రువులు ఎవరు కూడా ఉండరన్నమాట. కానీ తెలివి కలవాడిన దుర్యోధనుడు అతని మిత్రబృందం కలిసి కుట్రతో పాండవుల రాజ్యాన్ని అపహరించారు. కుట్రతో వాళ్ళు రాజ్యాన్ని అపహరించేస్తున్నారు. అయినా కూడా శ్రీకృష్ణుని కరుణ వలన పాండవులకి తిరిగి వారి రాజ్యము లభించింది. అంతేకాకుండా దుర్యోధనుడి పక్షాన ఉన్నటువంటి రాజులందరూ కూడా మరణించారు. ద్రౌపది జుట్టు పట్టుకుని లాగిన కారణంగా వారందరూ కూడా ఆయువు క్షీణించి వారందరూ కూడా చనిపోయారు. ధర్మాన్ని పునఃస్థాపించడమే శ్రీకృష్ణ అవతారం యొక్క లక్ష్యము. ఏంటి భగవంతుడి అవతార లక్ష్యం ఏంటంటే పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధువును రక్షించడకు, దుర్మార్గులను శిక్షించడకు, ధర్మము పునఃస్థాపించడకు నేను అవతరించని చెప్పి భగవంతుడు చెప్తున్నాడు భగవద్గీతలో 4వ అధ్యాయంలో 8వ శ్లోకంలో. శ్రీకృష్ణుడు యొక్క అవతారం యొక్క లక్ష్యం ఏమిటంటే ధర్మాన్ని పునఃస్థాపించడం, దుర్మార్గులని నశింపచేయటం, సాధువుల్ని రక్షించడం. ఇక్కడ పాండవులందరూ కూడా గొప్ప సాధువులు కాబట్టి మనం రక్షించారు. దుర్యోధనుడు, కౌరవులందరూ దుర్మార్గులు కాబట్టి వారిని శిక్షించాడు. ఆ విధంగా ఆయన ధర్మాన్ని పునఃస్థాపించారు. ఆ విధంగా ఆ దేవదేవుడు శ్రీకృష్ణ భగవానుడు పాండవులకు తిరిగి వారి రాజ్యాన్ని అందజేసి ధర్మాన్ని నెలకొల్పాడు. అంతేకాదు తర్వాత శ్రీకృష్ణుడు ధర్మరాజు చేత 3 అశ్వమేధ యజ్ఞాలు కూడా చేయించాడంట. ఒక అశ్వమేధ యజ్ఞం చేయడమే చాలా కష్టం, కానీ 3 అశ్వమేధ యజ్ఞాలు చేయించాడు శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజు చేత. సాక్షాత్తు శ్రీకృష్ణుని చేతనే ఆ 3 యజ్ఞాలు నిర్వహింపజేయబడినాయి కాబట్టి ధర్మరాజు యశస్సు శతాశ్వమేధ యజ్ఞాలు చేసినట్టు ఇంద్రుని యశస్సు వలె అన్ని దిక్కులు వ్యాపించిందంట. అంటే శత అంటే 100 కదా, అంటే 100 యజ్ఞాలు చేసినటువంటి యశస్సు వచ్చిందంట ధర్మరాజుకి. ఎందుకు?
కృష్ణుడే స్వయంగా చేయించాడు కాబట్టి, కృష్ణుడే వారితో ఉన్నారు కాబట్టి. ఆ విధంగా ధర్మరాజు మూడు మూడు అశ్వమేధ యజ్ఞాలు చేసినప్పటికి కూడా ధర్మరాజు యశస్సు ఇంద్రుడితో సమానంగా అయిందండి భాగవతం పలుకుతుంది అనమాట. ఎందుకంటే స్వయంగా భగవంతుడే ధర్మరాజుతో ఉండి యజ్ఞాలు చేయించాడు కాబట్టి ఆ యొక్క అశ్వమేధ యజ్ఞాలకి అంత ప్రాముఖ్యత ఉంది, అంత శక్తి ఉంది, అంత కీర్తి ఉంది అనమాట. అందుకనే భగవద్భక్తుల విశేష ఘనత ఇదే. భగవంతుడి యొక్క భక్తులు ఏ చిన్న కార్యం చేపట్టినా అది ఘనంగా ఉంటుందంట. ఏ చిన్న కార్యం చెప్పినా ఘనంగా ఉంటుందని చెప్పడానికి గొప్ప ఉదాహరణే ఈ యొక్క ధర్మరాజు చేపట్టేటువంటి 3 అశ్వమేధ యజ్ఞాలు అనమాట. అంటే ఇంద్రునితో సమానంగా అయిందంట యశస్సు. చూడండి, మరి యజ్ఞాలకి పాండవులకి ధన సంపత్తులు ఎలా చేకూర్చాలి, డబ్బు ఎలా కావాలి, ధనము బంగారం ఇవన్నీ ఎలా కావాలి, ఇదే ఇక్కడ చాలా మంచి కథ అన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. సరే, యజ్ఞం చేయాలంటే చాలా కావాలి. ఎందుకంటే యజ్ఞం చేయాలంటే ఏదో ఇప్పుడు మనం చేసే యజ్ఞం లాంటిది కాదు. ఏదో ఒక 4 కేజీలు 5 కేజీలు అవన్నీ తీసుకొచ్చి ఒక 20 కేజీ సమిధలు తీసుకొచ్చి అలా కాదు యజ్ఞం అంటే. ఆ రోజుల్లో యజ్ఞం చేస్తే వాళ్ళు ఎంతోమంది బ్రాహ్మణులకి దానాలు, ధర్మాలు, అన్నదానాలు, వేల మంది లక్షల మందికి వాళ్ళు అన్నదానాలు చేస్తుండేవాళ్ళు. దీని కథ ఎలా ఉంది మరి, ఎలా అందినాయి పాండవులకి ధర్మరాజుకి ఒక అశ్వమేధ యజ్ఞం చేయడం కోసం అనే దాని గురించి ఒక కథ ఉంది. ఈ ధర్మరాజు పాలనకు ముందు మరత్తుడు అనే ఒక రాజు భూమండలాన్ని పాలించాడంట. అతడు యమరాజు భక్తుడు. ఈ మరత్తుడు శంకర యజ్ఞాన్ని చేసినప్పుడు పరమశివుడు ఆనందించి అతనికి ఒక బంగారు కొండని వరంగా ఇచ్చాడంట. బంగారు కొండనే వరంగా ఇచ్చాడంట. ఎవరికి? మరత్తుడికి. ఎవరు? శివుడు. బంగారు కొండనే ఉన్నది కాబట్టి ఆ రాజు ప్రతినిత్యం కూడా యజ్ఞాన్ని చేసి అందరికీ భూరిదానాలు ఇచ్చాడు. భూరిదానం అంటే ఏంటంటే అన్లిమిటెడ్, చేతికి ఎంత వస్తుంది ఇచ్చేటివి, దాన్నే భూరిదానం అంటారు అనమాట. నేను అంటే 1000 ఇస్తున్నా, 2000 ఇస్తున్నా, 1,00,000 ఇస్తున్నా, ఇలా కౌంటింగ్ ఉండదు అనమాట. భూరిదానం అంటే అవతల వారికి సంతోషంగా ఉండేదాకా దానాలు ఇస్తూ ఉంటారనమాట. ఈ విధంగా ప్రతిదినం కూడా యజ్ఞం చివరిలో ఇంద్రుడు, చంద్రుడు, బృహస్పతి వంటి రాజులు కూడా వచ్చేవారంట. అలాగే ఈ ఈ మరత్తు నిర్వహించే యజ్ఞంలో యజ్ఞకుండానికి పూర్తిగా కూడా బంగారంతో చేయబడేది ఉండేదంట. మొత్తం బంగారం చేయబడేలాగా ఉండేది. యజ్ఞకుండానికి అచ్చాదనం అంటారు అనమాట. యజ్ఞ నిర్వహణలో అవసరమయ్యే వంటల కోసం వాయులోక వాసులు పిలువబడ్డారు. తన నిరంతర పుణ్యకర్మలచే మరుత్తుడు అన్ని రకాల వ్యాధులను కూడా రాజ్యంలో రాకుండా ఆయన వాటిని తరిమేశాడు. వ్యాధులు కూడా పోగొట్టే శక్తి యజ్ఞాలకు ఉందన్నమాట, పుణ్యకర్మలకు ఉంది. అందుకని ఆ రాజ్య పొలిమేరలకు కూడా ఎక్కడ రాకుండా వ్యాధులన్నీ కూడా తరిమి కొట్టేశాడు అనమాట. దేవలోక పితృలోక వాసులు కూడా అతని యజ్ఞాల చేత సంతృప్తి చెందారనమాట. ప్రతిరోజు కూడా అతడు బ్రాహ్మణులకు పాన్పులు, ఆసనాలు, వాహనాలు, బంగారము ఇలాగ దానం చేసేవాడు అనమాట. అలాగే ఆ రాజు ఇచ్చిన దానాలు మొయ్యలేక కొంతమంది బ్రాహ్మణులు అక్కడే వదిలేసి వెళ్ళిపోవారండి. అంత దానాలు ఇచ్చేవాడు ఆయన. చూడండి, కానీ ఒక్కసారి దానం ఇచ్చిన వాడిని తిరిగి తీసుకోలేదనమాట. అంతేకాకుండా యజ్ఞంలో ఒకసారి వాడిన బంగారు పాత్రలు పల్లెములని తిరిగి వాడకుండా చెత్తకుండీలో పారేసేవారంట. ఏది? బంగారు పాత్రల్ని. ఆ విధంగా ఈ ధర్మరాజు ఈ ఒక్క వాడిని పాత్రను స్వీకరించేంత వరకు అవన్నీ కూడా అక్కడే ఉండిపోయాయి అన్నమాట. అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే, ఎవరైతే అక్కడ వదిలేసి వెళ్ళిపోయారో అవన్నీ రాజుకే చెందాయి కాబట్టి
మీరు వెళ్ళి వాటిని తీసుకురండి అని చెప్పేసి పాండవులు చెప్పాడు. ఎవరు? ధర్మరాజు సోదరులు చెప్పాడు శ్రీకృష్ణుడు. మీరు వెళ్ళి వాటిని తీసుకొని రండి అని చెప్పారు. ఆ విధంగా ఆ వాడి పడేసిన బంగారు పాత్రలతోటి ఆ కొన వాటిని తీసుకొచ్చి యజ్ఞాన్ని నిర్వహించారనమాట. అంటే ఇదంతా కృష్ణ ప్లాన్ అనుకోండి. లేకపోతే బంగారు పాత్రలను వదిలేటివండి చెప్పండి. చాలా ఆశ్చర్యం కాకపోతే. ఆ విధంగా మరత్తుడు కూడా ఇదొక మంచి పుణ్యకార్య ఫలితంగా ఉండిపోతుంది అన్నమాట. ఎందుకంటే ధర్మ సంస్థాపనార్థాయ, అంటే ఎవరైతే తన ధనాన్ని తన సంపదని అందరూ కూడా భగవంతుడి సేవలో వినియోగిస్తారో అంతకన్నా పరమ భాగ్యవంతుడు ఇంకెవరు చెప్పండి. అంతకన్నా పరమ భాగ్యవంతుడు ఇంకెవరు చెప్పండి. ఆ విధంగా ఈ మరత్తుడు 1000 సంవత్సరాలు ప్రపంచాన్ని పరిపాలించాడంట. ఈ విధంగా శ్రీకృష్ణ అనుగ్రహంతో ధర్మరాజు యజ్ఞాలు నిర్వహించి సంతుష్టుడయ్యాడంట. యజ్ఞ నిర్వహణ పూర్తయిన తర్వాత బంధువులకి ప్రియాన్ని చేకూరుస్తూ శ్రీకృష్ణుడు కొన్ని నెలలు హస్తినాపురం ఉండిపోయాడు. యజ్ఞ నిర్వహణ పూర్తయిన తర్వాత బంధువులకి వారితో పాటు ఉంటూ వారికి ఆనందాన్ని చేకూరుస్తూ అక్కడే ఉండిపోయాడు. ఆ తర్వాత ఇక కృష్ణుడు ధర్మరాజు నుండి, ద్రౌపది నుండి, ఇతర బంధువుల నుండి సెలవు తీసుకుని అర్జున్తో కలిసి ద్వారకాకు వెళ్ళిపోయాడు. ఇది జరిగిన కొన్నాళ్ళకి తీర్థయాత్రకు వెళ్ళినటువంటి విదురుడు హస్తినాపురం తిరిగి రావడం, ఏకాంతంగా ఉన్నటువంటి ధృతరాష్ట్రుడికి ఆయన హితబోధ చేయటం, ఈయన హితబోధ ప్రభావం వల్ల ధృతరాష్ట్రుడు గాంధారి ఎవరికి చెప్పకుండా రాజ్యం విడిచిపెట్టి వెళ్ళిపోవడం జరిగిపోయిందనమాట. అంటే విదురుడు చెప్పాడు, ఇంకా ఎంతకాలం మీరు ఇంటిని పెట్టుకుని ఉంటారు? మీకు ఇప్పుడు ఏముంది గనక? మీ 100 కొడుకులు చనిపోయారు అధర్మ పరులయ్యి. మీకు ఎక్కడ గౌరవం చెప్పండి? ఇప్పుడు మీకు ఎక్కడ గౌరవం ఉంది? మీరు ఎవరినైతే చంపారనుకున్నారో, మీరు ఎవరినైతే మోసం చేశారో వారి పంచనే మీరు ఇప్పుడు పడుకుని ఉన్నారు కదా, వారు పెట్టిన తింటున్నారు కదా, మీరు వారి దయాదాక్షిణ్యం ఉంటున్నారు కదా. కానీ ఇది కరెక్ట్ కాదు. ఇంకెందుకు ఇప్పుడన్నా మీరు ఇంటి పట్ల మమకారాన్ని విడిచిపెట్టి మీరు బయలుదేరండి, అన్నింటినీ వదిలిపెట్టమని చెప్పేసి విదురుడు ధృతరాష్ట్రుడు హితబోధ చేశాడనమాట. అందుకు ధృతరాష్ట్రుడు గాంధారి రాజ్యాల నుంచి వెళ్ళిపోయారు వాళ్ళందరూ కూడా. ఆ విధంగా ప్రతిరోజు కూడా పెద్దనాన్నకి పెద్దమ్మకి ధర్మరాజు వందనం చేస్తారంట. అలా ఒక అలవాటుగా మార్చుకున్నాడు. ఆ వందనం చేయటం వల్ల ఏంటంటే వారికి కౌరవులు పోయినా కూడా ధర్మరాజును చూసి వాళ్ళకి కొద్ది గొప్ప ఆనందంగా ఉండేదనమాట. కానీ ఆ విధంగా వెళ్ళిపోవటం వల్ల ధర్మరాజు కూడా బాధేసింది. అరే ఇంటి నుంచి వెళ్ళిపోయారు, పెద్దవాళ్ళు అయిపోయారు, ఎలా ఉన్నారు ఏంటనేది. అరే వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు అని చెప్పి ఇతను బాధపడుతున్నాడు. ఈ లోపల నారదముని వచ్చాడు. ధర్మరాజు దగ్గరికి వచ్చాడు. వచ్చి ధర్మరాజు హితబోధ చేశాడు. ఏంటంటే ఆత్మజ్ఞాన రాహిత్యము వలన కలిగినటువంటి ఇబ్బందులని వెంటనే విడిచిపెట్టాలని, అనాథలైన ధృతరాష్ట్ర గాంధారి దంపతులు ఏ విధంగా జీవిస్తారని చింత వద్దని. అనాథులు గుర్తుపెట్టుకోండి. అంటే ఒకప్పుడు వాళ్ళు ఎవరు? 100 పుత్రులు, పెద్ద రాజ్యం కదా. ఆ రాజ్యానికి ధృతరాష్ట్రుడు మహారాజు. కానీ ఇప్పుడు ఏమయ్యారంటే అనాథలు అయిపోయారు అనమాట. ఎందుకు అనాథలయ్యారంటే మనము ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. మన దగ్గర ఉన్న బుద్ధిని, తెలివితేటని, ధనాన్ని, సంపదని, శక్తిని, తెలివితేటని అన్నీ కూడా మన భగవంతుడి సేవలో వినియోగించకపోతే చివరి రోజుల్లో అందరూ కూడా అనాథలు అయిపోతారని చెప్పడానికి ధృతరాష్ట్రుడు గాంధారి యొక్క జీవితం ఒక మంచి ఉదాహరణ అనమాట. అందుకని నారదముని వచ్చి ధర్మరాజు హితబోధ చేశాడు. నువ్వు వాటి గురించి పట్టించుకోవద్దు, వారు ఎలా జీవిస్తారో నీకు చింత వద్దు,
వారు కొంతకాలానికి వాళ్ళు మరణిస్తారు. అగ్నిలో, యోగాగ్నిలో వాళ్ళు భస్మైపోతారు. ముందు ధృతరాష్ట్రుడు గాంధారి కూడా అగ్నిలో ప్రవేశిస్తుందని చెప్పేసి నారదముని ఉపదేశిస్తాడు ధర్మరాజుకి. అప్పుడు ధర్మరాజు బాధపడతాడు అనమాట. అయ్యో ఏంటి అని చెప్పేసి. విధి విధిరాత్రి ఎవరు తప్పించలేరు కదా అని చెప్పేసి నారదముని ధర్మరాజుకి ఉపదేశిస్తాడు అనమాట. బాధపడుతుందని చెప్తాడు అనమాట. అలాగే చెప్తున్నాడు ఏమంటే అసూయగ్రస్తులను కబలించడానికే శ్రీకృష్ణుడు కాలరూపంలో అవతరించాడని, ఇప్పటికే ఆ దేవదేవుడు దాదాపుగా తన కార్యాన్ని పూర్తి చేసి ఇంకా కొద్ది కార్యాన్ని చేయడం కోసం వేచి ఉన్నాడని, అతడు దరిద్రిపై అంటే భూమిపై ఉన్నంత వరకే పాండవులు కూడా భూమిపై ఉండాలని అంతా కూడా నారదుల వారు తెలిపారు ధర్మరాజుకి. ఎందుకంటే ఎందుకు కృష్ణుడు ఉన్నంత వరకే పాండవులు భూమి మీద ఉండాలి అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పాండవులు అలాగే ఈ యాదవులు వీరందరూ కూడా భగవంతుడి యొక్క నిత్య పార్షదులు. అంటే నిత్య పార్షదులు అంటే భగవంతుడి నిత్య సేవకులు అన్నమాట. భగవంతుడి యొక్క కార్యాన్ని అంటే ధర్మ సంస్థాపనార్థాయ అనే కార్యం చేయడం కోసం, ఆ కార్యంలో వీరు కూడా సహాయం చేయడం కోసము ఈ భూలోకంలో అవతరిస్తూ ఉంటారు. అందుకని భగవంతుడు అవతారాన్ని చాలించగానే వీళ్ళు కూడా ఈ భూలోకం నుంచి వీళ్ళు కూడా అవతారాన్ని చాలిస్తూ ఉంటారనమాట. కానీ మనమేమనుకుంటాం, వీళ్ళు మానవులే కదా అనుకుంటాం, మా సాధారణమైన వాళ్ళు అనుకుంటాం. కానీ వాళ్ళు సాధారణమైనటువంటి వ్యక్తులు కాదు. వాళ్ళు భగవంతుడి యొక్క నిత్య పార్షదులు. ఆ విధంగా నారదముని చెప్పాడు, వెళ్ళిపోయాడు. కొన్నాళ్ళకి అర్జునుడు శ్రీకృష్ణుని చూడటానికి తిరిగి ద్వారకాకు వెళ్ళాడు. అతడు ద్వారకా వెళ్ళిన తర్వాత కొన్ని నెలలు కూడా గడిచిపోయి, కానీ అర్జునుడి నుంచి ఎటువంటి సమాచారం ధర్మరాజుకి అందలేదు. అర్జునుడు కూడా తిరిగి రాలేదు. దాంతో ధర్మరాజు కొంత అనుమానం కలిగింది. ఏ విధంగా అంటే అప్పుడే తన రాజ్యంలో కొన్ని విపరీతాలు అతనికి కనబడుతున్నాయి. ఋతుధర్మాల్లో మార్పులు కనిపిస్తున్నాయి. అంటే ఎలాగా, వర్షాకాలంలో ఎండలు పడిపోవటం, ఎండాకాలం వర్షాలు పడిపోవటం, ఇవన్నీ కూడా కొన్ని ఉంటాయి అన్నమాట. అలాగే మానవులు లోబులుగా తయారవటం, మోసగాల తయారవటం, అలాగే చెడు మార్గాన్ని అందరూ ఆచరించటం, ఈ బంధువుల మధ్య అపార్థాలు, భార్యాభర్తల మధ్య కలహాలు, లోభము, క్రోధము, ఇవన్నీ దుర్గుణాలన్నీ కూడా కనబడతాయి ధర్మరాజుకి. ఇటువంటి అపశకునాలన్నీ కూడా ధర్మరాజుకి కనబడుతున్నాయి. అంటే ఏంటి అంటే శ్రీకృష్ణుడి యొక్క అంతర్ధానము జరుగుతుందని ధర్మరాజు ఊహించి భీముడితో చెప్తున్నాడు అనమాట. అంటే ఇక్కడ ఏం తెలుసుకోవాలంటే మనము భగవంతుడు ఉన్నంత వరకు అంతా బాగానే ఉంటుంది, భగవంతుడు మనతో ఉన్నంత వరకు అంత బాగానే ఉంటుంది, భగవంతుడు మనతో లేకపోతే ఎలాగ ఉంటుందని చెప్పడానికి ఈ ఒక కథ మనం నేర్చుకోవచ్చు. చూసాం కదా, భగవంతుడు వెళ్ళిపోయిన తర్వాత ద్వారకా పరిస్థితి ఏమైపోయింది మనం చూసాం. అప్పుడు ధర్మరాజు భీముడితో అంటున్నాడు, సోదరా అర్జునుడు ద్వారకాకు వెళ్ళి 7 నెలలైంది, అక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. నారదుడు చెప్పినట్లుగా శ్రీకృష్ణుడు భూలోక లీలను పరిసమాప్తి చేశాడా, ఆ సమయం అప్పుడే వచ్చేసిందా, ఇవాళ మనం అనుభవించే రాజ్యము, సంపద, శత్రు విజయము, సంతానము అన్నీ కూడా ఆ దేవదేవుని శ్రీకృష్ణ భగవాన్ అనుగ్రహమే కదా. కానీ ఇప్పుడు ఇటువంటి అపశకునాలు కలుగుతున్నాయో చూడు. భీమా, నా ఎడమ కన్ను కొట్టుకుంటుంది,
నా ఎడమ భుజము మాట మాటకు అదురుతుంది, హృదయం భయంతో కంపిస్తుంది, ఏదో జరగకూడదు జరుగుతున్నట్లుగా తోచుస్తుంది. ఆడకుక్క సూర్యుని చూస్తూ ఏడుస్తుంది. గోవులు నా ఎడమ నుండి వెళ్తున్నాయి, గాడిదలు నాకు ప్రదక్షిణ చేస్తున్నాయి, అశ్వాలు నన్ను చూసి ఏడుస్తున్నాయి, కాకులు గుడ్లగూబల కోతలు హృదయాన్ని కంపింపజేస్తున్నాయి. నగరాలు గ్రామాలు ఎక్కడ ఆనందం లేదు, శోభ లేదు, ఏదో గొప్ప ఉపద్రవం కలుగుతున్నట్లు నాకు తోస్తుంది అని ధర్మరాజు భీముడితో అంటున్నాడు అనమాట. అంటే భగవంతుడు లేకపోతే మన పరిస్థితి ఏమిటి అని చెప్పడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ అనమాట. ఈ విధంగా కళ్ళెదిరే కనిపించినటువంటి అమంగళాలని చూస్తూ ధర్మరాజు బాధపడుతూ ఉన్నాడు. ఈలోపు అర్జునుడు ద్వారకాన్ని తిరిగి వచ్చాడు. వస్తూనే అతను ధర్మరాజుకి పాదాబంధనం చేశాడు. ఆ సమయంలో అర్జునుని ముఖంలో కనిపించే ఒక విచారణ, ఒక దుఃఖాన్ని గమనించాడు ధర్మరాజు. అప్పుడు ధర్మరాజుకి నారదముని చేసినటువంటి సూచనలు గుర్తుకొచ్చాయి. గుండె బరువుతోటి అర్జునుడితో అప్పుడు ధర్మరాజు ఇలా ప్రశ్నించాడు, సోదరా అర్జున, మన బంధుమిత్రులందరూ బాగున్నారా? మన వంశీయులందరూ, యాదవులందరూ సుఖంగా కాలాన్ని వెళ్ళబుచ్చుతున్నారా? యాదవ శ్రేష్ఠుడు సూరసేన మహారాజు ఎలా ఉన్నారు? మన మేనమామైన వసుదేవుడు ఎలా ఉన్నాడు? అతని సోదరులందరూ క్షేమమేనా? దేవకీదేవి క్షేమంగా ఉన్నారా? ఉగ్రసేనుడు అతని సోదరుడు ఎట్లా ఉన్నారు? అలాగే అక్రూరుడు, అక్రూరుడు, జయంతాదులు ఆనందంగా ఉన్నారా? బలరాముడు ఎలా ఉన్నాడు? భక్తవత్సలుడైన శ్రీకృష్ణుడు బంధుమిత్రులతో కలిసి ఆనందిస్తున్నాడా? శ్రీకృష్ణుని రాణులు ఆ దేవదేవుని పాదపద్మాలను సేవించి ఎలా ఉన్నారు? శ్రీకృష్ణుని బాహుబలముచే రక్షింపబడే యదువీరులు యాదవంశస్థులు ఎలా ఉన్నారు? అయినా సోదరా, నీవు తేజోహీనంగా కనిపిస్తున్నావు. అంటే నీ మొహంలో ఎటువంటి తేజస్సు లేదు, ఒక కళ లేదు, ఒక నవ్వు లేదు, ఒక ఆనందం లేదు. అర్జున, నీ ఆరోగ్యం బాగానే ఉందా? ద్వారకాలో ఎక్కువ కాలం ఉన్నావు కాబట్టి ఎవరైనా నిన్ను అఘోరపరిచారా? నిన్నెవరైనా నిందించారా? లేకపోతే నిన్ను ఎవరన్నా భయపెట్టారా? ఎవరన్నా నేను దానం అడిగితే నువ్వు దానం ఇవ్వలేకపోయావా? ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయావా? నిన్ను ఎవరైతే సహాయం కోరారో వారికి నువ్వు రక్షణ కల్పించలేకపోయావా? స్త్రీలకు నువ్వు తగిన గౌరవం ఇవ్వలేకపోయావా? కారణం ఏమిటో చెప్పు అర్జున. నీ మొహంలో నవ్వు లేదు, కళ లేదు, తేజము లేదు. ఎందుకు అర్జున ఇలా ఉన్నామని చెప్పేసి ధర్మరాజు అర్జునుడితోటి ఇలా అడుగుతున్నాడు అనమాట. హరే కృష్ణ. ఈ విధంగా ఈ పాండవుల మహాప్రస్థానంలో మొదటి భాగంలో మనం ఇవాళ ఇవన్నీ కూడా చర్చించుకున్నాము. ముఖ్యంగా నాకే అనిపిస్తుందంటే, అంటే భగవంతుడు మనతో లేకపోతే మన పరిస్థితి ఏంటి? చూడండి, పాండవులు ఎంత బాధపడుతున్నారు కృష్ణుడు దూరం అయ్యాడని. గోపికలు చూడండి ఎంత బాధపడతారు, వాడు కృష్ణ విరహాన్ని తట్టుకోలేక.
యశోదామయ్యి, గోపికలు, గోపబాలురు, కృష్ణుడి యొక్క స్నేహితులు కదా. అందుకని మనందరము కూడా కృష్ణుడు ఎప్పుడు మనతోనే ఉండేలాగా మన భక్తిని చేయాలంట. కృష్ణుడు ఎప్పుడు మన హృదయంలో మనతోనే ఉండేలాగా ఆయన్ని మనము ప్రేమ భక్తి ద్వారా బంధించాలంట. ఆయన దేనికి బందీని అవుతాడు? జరాసంధుడు 18 సార్లు యుద్ధం చేస్తేనే కృష్ణుని బంధించలేకపోయాడే. ఎంతో మంది కంసుడు, ఎంతో మంది రాక్షసులు కూడా కృష్ణుని బంధించలేకపోయారే. కానీ యశోదామయి కేవలం తన ప్రేమ పాశంతో బంధించగలిగిందే దామోదర లీలలో. అందుకని కృష్ణుడు లేని జీవితము, కృష్ణుడు లేనటువంటి ప్రాంతము శూన్యం అన్నమాట. అందుకని మనందరం కూడా కృష్ణుణ్ణి ప్రేమ భక్తితో మనము బంధించాలి. యా సో ఏమో నేను చెప్పలేకపోతున్నాను. ఎస్, కృష్ణుడు మనతో ఉన్నంత వరకే మనకు కూడా మన మొహంలో నవ్వు, మన మొహంలో కళ, మనలో శక్తి, మనలో తేజస్సు, కేవలం అర్జునుడికే కాదు, మనది కూడా అదే పరిస్థితి. అందుకే చూడండి, వాళ్ళ ప్రపంచం మొత్తం మీద మన భక్తులు ఎక్కడికన్నా ఎవరైనా కనబడితే అందరు గౌరవిస్తారు. ఎందుకంటే ఈ కృష్ణ తిలకధారంలో అంత తేజస్సు ఉందన్నమాట. ఆ భక్తుల యొక్క కళ్ళల్లో అంత తేజస్సు ఉంటుందన్నమాట. ఆ భక్తుల వస్త్రధారణ అంత అందంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే వారితో కృష్ణుడు ఉంటాడు కాబట్టి. ఎవరితో ఉంటాడు కృష్ణుడు? నిరంతరం ఈ కలియుగములో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే నామం జపిస్తూ ఉంటే, కృష్ణనామ జపము, కృష్ణ ప్రసాదము, కృష్ణ కథ వింటూ ఉంటే కృష్ణుడు మనతోనే ఉంటాడు. కృష్ణుడితో మాట్లాడొచ్చు. ఇంకా కృష్ణుడితో మాట్లాడొచ్చు, కృష్ణుడితో కలిసి నవ్వుకోవచ్చు, కృష్ణుడితో కలిసి ఆడుకోవచ్చు స్నేహితుల్లాగా, కృష్ణుడితో మనసులో అన్నీ కూడా చెప్పుకోవచ్చు. అందుకే కృష్ణుని మనందరం కూడా కృష్ణ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అనుకోవాలన్నమాట. సఖ్యభావం అంటే స్నేహభావం అన్నమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. శ్రీల ప్రభుపాదకి జై, శ్రీల గురుదేవ్కి జై, గ్రంథరా శ్రీమద్భాగవతంకి జై, అనంత కోటి వైష్ణవ భక్త బృందకి జై. హరి హరి, హరే కృష్ణ. హరే కృష్ణ. ఈ రోజున ఈ పాండవుల మహాప్రస్థానంలో మనము మొదటి భాగాన్ని మనం చెప్పుకున్నాము. ఈరోజు జరిగినటువంటి కథలో మీరు ఏం అర్థం చేస్తున్నారు, మోరల్ ఏమిటి, అలాగే మీకు సందేహాలు ఉన్నాయో కూడా అడగవచ్చు. అలాగే మీరు మోరల్ ఏంటి, అలాగే ఈరోజు క్లాస్లో గురు మీరు ఏం తెలుసుకున్నారో కూడా మీరు తెలియచేయవచ్చు. హరే కృష్ణ. మీరు ఎప్పుడో క్లాస్ లో చెప్తూ ఉంటారు, కృష్ణ ఉన్నారు మనం ఎక్స్పీరియన్స్ చేయాలి, ఫీల్ అవ్వకూడదు అని చెప్పి. ధర్మరాజు కృష్ణుడు ఉన్నారని ఎక్స్పీరియన్స్ అయ్యారు కాబట్టి, కృష్ణుడు ఇంకే భూలోకంలో లేరని చెప్పి ఆయన తేలికపోయినా సరే
ఆయనకి తెలిసిపోయింది నా కృష్ణుడు లేరు, ఇంకా అంత కంగారుగా ఉంది, నాకు అంత గందరగోళంగా ఉంది అని చెప్పి భీముడికి చెప్తున్నారు. భక్తుల సాంగత్యంలో ఉన్నారు కాబట్టి ఒక భక్తుడి కళ్ళలో వెలుగు లేకపోతే ఇంక అర్థమైపోయింది నా కృష్ణుడు లేడు, ఏదో అయిపోయింది అని చెప్పి. కృష్ణుడు లేకపోతే మనకి ఎలా ఉంటుందని చెప్పేది మనం ఈరోజు స్టోరీలో తెలుసుకున్నాం గురుజీ. తర్వాత క్లాస్ లో ఏం తెలుసుకున్నామంటే హరే కృష్ణ మహామంత్రమే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్రాన్ని మహామంత్రం అంటారు. భగవద్ధామానికి ప్రస్తావననే మహాప్రస్తావన అంటారు. ఇష్టపూర్వకంగా ప్రస్థానమే గోలోకాంతి ప్రస్థానము. మిగిలిన ప్రస్థానములన్నీ మనం బలవంతంగా చేసేవి, లేకపోతే మనకి అయిష్టంగా చేసే ప్రస్తావనలే. ధర్మరాజు చేత శ్రీకృష్ణుడు 3 అశ్వమేధ యజ్ఞాలను చేపించారు. ఈ కలియుగంలో హరే కృష్ణ మహామంత్రము, కృష్ణ ప్రసాదము, కృష్ణ కథని వినడంతో కృష్ణుడికి దగ్గరగా ఉంచుతుంది. భగవద్గీత 4వ అధ్యాయంలో 8వ శ్లోకంలో కృష్ణుడు చెప్తారు, పవిత్రనాయ సాధనం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే. కృష్ణ ప్రామిస్ చేస్తారు, నేను వస్తాను నీ దగ్గరికి అని చెప్పి. అది ధర్మరాజు ఎక్స్పీరియన్స్ చేశారు. ధర్మరాజు కష్టంలో ఉన్నప్పుడు కృష్ణుడు వచ్చి హెల్ప్ చేశారు. కష్టం అయిన తర్వాత తనతో పాటు హ్యాండిల్ చేసి మళ్ళీ వెళ్ళిపోయారు గురువు. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ, వెరీ గుడ్, బాగా చెప్పారు. థ్యాంక్ యూ. గురించి తెలుసుకున్నాం గురుజీ. నిరంతరం ఎప్పుడు కూడా భగవంతుని నామాన్ని స్మరించడము, ఏ పని చేసినా మనసు అంతా నింపుకోవడము, గొప్ప రక్షణ కలిగించేదే మహామంత్రము. అదే హరినామ సంకీర్తన. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని తెలుసుకున్నాం గురూజీ. కలియుగ తాపాన్ని నుంచి కూడా రక్షిస్తుంది. ఈ పాండవులు మహాప్రస్థానము భగవద్ధామము చేరటము తెలుసుకున్నాము గురుజీ. ఇష్టానుపూర్వకమైనది గోలోకమే ప్రస్థానం అని తెలుసుకున్నాము. శ్రీకృష్ణుడు ధర్మరాజుతో 3 అశ్వమేధ యాగాలను చేయించారని తెలుసుకున్నాము. శ్రీకృష్ణుని అవతార ముఖ్య లక్ష్యము దుర్మార్గులను నశింపచేయడానికి, ధర్మాన్ని పునఃస్థాపించటం అని తెలుసుకున్నాము గురుజీ. ధర్మరాజుతో అశ్వమేధ యజ్ఞాలు చేయించారు. ఆ యజ్ఞాలు చేసిన ఫలితము ఇంద్రునితో సమానం. 100 యజ్ఞాలు చేసిన పుణ్యఫలము ఆయనకి వచ్చినది. ఆ ఇంద్రునితో సమానం అయింది ఆయన యశస్సు ధర్మరాజుది అని తెలుసుకున్నాము గురుజీ. మరతుడు అనే రాజు యమరాజుకి భక్తుడు కాబట్టి మరతుడికి శివుడు బంగారు కొండనే ఇచ్చాడు. ఆయన భూరి దానము బాగా చేసేవాళ్ళు. ఆయనకి నిరంతరం యజ్ఞం చేయటం వల్ల, అక్కడ ఉన్న యజ్ఞాలు చేయటం వల్ల అక్కడ వ్యాధులన్నీ తరిమి కొట్టగలిగారు అని తెలుసుకున్నాం గురుజీ. పాండవులు యజ్ఞం చేసేటప్పుడు ఆయన పడేసిన మరతుడు యజ్ఞంలో నుంచి బంగారు పాత్రలను పడవేసిన బయట వేసిన ఆ పాత్రలను తీసుకొచ్చి యజ్ఞము చేయించారు శ్రీకృష్ణ భగవానుడు అని తెలుసుకున్నాం గురుజీ. ఎప్పుడూ కూడా ధర్మరాజు భగవంతుడు మనతో పాటు లేకపోతే మనకి మనం ఎలా అని ఆలోచిస్తారు కాబట్టి మనము కూడా భగవంతుని ఎప్పుడు మనతోనే నిలుపుకోవాలని తెలుసుకున్నాం గురుజీ. ఎప్పుడు కృష్ణ అని కావాలి అని మనం ఎప్పుడు కోరుకోవాలని తెలుసుకున్నాం గురూజీ. భగవంతునికి మనం ఎప్పుడు నిత్య పార్షాదుల్లాగే ఉండాలని తెలుసుకున్నాం గురూజీ. హరే కృష్ణ గురూజీ. వెరీ గుడ్, బాగా చెప్పారు. మొదటి భాగం నామం గురించి నిలుపుకోవడం మరణం అంటారు. అలా చేసిన దాన్ని మంత్రం అని అంటారు అని తెలుసుకున్నాను గురూజీ. కలత పూర్ణమ గొప్ప మంత్రం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మంత్రాన్ని జపించడం గురించి తెలుసుకున్నాను ప్రభుజీ. ఎప్పుడు ఒక దేహంలోనే ఉంటారు. ఏదో ఒక లోకంలో జన్మ తీసుకోవడానికి మన ఆత్మ ఎప్పటికప్పుడు చనిపోయిన వాళ్ళది తీసుకోవాలని చెప్పేసి అనుకుంటుంది అనే విషయాన్ని తెలుసుకున్నాను ప్రభుజీ. అంటే ఒక్క నిమిషం, అంటే ఎప్పుడు కూడా
ఆత్మ ఒక దేహంలోనే ఉండదు, ఒక ఉమ్. దేహం నుంచి మళ్ళీ వేరే దేహానికి ప్రయాణం చేస్తూ ఉంటుంది. మరి మరి ఇప్పుడు అలా చనిపోయిన వాళ్ళ ఆత్మ ఉండదని అంటున్నారు కదా ప్రభుజీ. ఇప్పుడు మన పెద్దవాళ్ళు ఉంటున్నారు, మరి వాళ్ళు చనిపోతున్నారు. మరి అవును. మనం పత్రిక అని చెప్పేసి, లేదంటే ఇప్పుడు సరస్వతి నది పుష్కరాలకు అని చెప్పేసి మన పిండ ప్రదానం అవన్నీ చేస్తున్నారు కదా. అవును. మరి అలా ఇప్పుడు మరి ఆత్మ శాంతి ఇచ్చిద్దని అంటున్నారు కదా. మరి ఆత్మ వేరే దాన్ని శరీరంలో తీసుకున్నప్పుడు మన ఆత్మ ఆ ఆత్మ ఎలా శాంతిస్తుంది అంటారు? అదే అంటే ఇక్కడ మనం ఎలా దీన్ని తెలుసుకోవాలంటే ఆ, ఆ, పితృలోకాలకు వెళ్తారు కొంతమంది. అంటే ఇప్పుడు కంపల్సరీగా వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ మానవ జన్మ వస్తుందని చెప్పలేం. వాళ్ళు స్వర్గానికి వెళ్ళి నరకానికి వెళ్ళి మనం చెప్పలేం, ఉమ్, ఎక్కడికి వెళ్ళి చెప్పలేం. కానీ వాళ్ళకి మాత్రం మంచి జరగాలనే ఉద్దేశంతో మనం చేస్తూ ఉంటాం, పితృకార్యాలు ఉమ్, అంటారు. ఉమ్, ఈ కార్యాలు చేయటం వల్ల వాళ్ళకి మంచి జరుగుతుంది అనమాట. వాళ్ళు ఎక్కడ ఏ లోకంలో ఉన్నా, ఏ జన్మ ఉమ్, తీసుకున్నా కూడా వాళ్ళకి మంచి జరగాలని మనం చేస్తూ ఉంటాం అనమాట. ఉమ్. అది. అర్థమైంది ప్రభుజీ. హరే కృష్ణ. పాండవులు భగవద్ధామం మహాప్రస్థానం గురించి వివరించడమే భాగవత కథ. ధర్మరాజు ఆ అగ్ర శత్రు ధర్మరాజుని అజాత శత్రువు ఉమ్, ధృతరాష్ట్రుడు దుర్యోధ ధర్మరాజుని అజాత శత్రువు అంటారు. అంటే ఆహా ఎందుకంటే ఆయనకి ఎవరు శత్రువులు ఉండరు కాబట్టి, శత్రువు లేని వాడిని అజాత శత్రువు అంటారు. ఆహా ఓకే. ఆ. దుర్యోధనుడు కృపతో రాజ్యం దుర్యోధనుడు యొక్క రాజ్యాన్ని అపహరించాడు. శ్రీకృష్ణుడు వాళ్ళకి ఎప్పుడు ధర్మరాజుకి అండగా నిలబడ్డాడు అనే విషయాన్ని తెలుసుకున్నాను గురించి. ధర్మాన్ని పునఃస్థాపించారు అనే విషయాన్ని తెలుసుకున్నాను. ఈ ధర్మరాజుతో 3 అశ్వమేఘ యాగాల అశ్వమేఘాన్ని చేయించారు. శతం అంటే 100 యజ్ఞాలు చేసినంత బలం వచ్చింది. శ్రీకృష్ణుడు వాళ్ళ పట్లే ఉన్నాడు, ధర్మరాజు వారి పట్ల అన్న విషయాన్ని తెలుసుకున్నారు ప్రభుజీ. ఇవాళ మరి మిథునుడు చిన్న చీమని మరి దెబ్బ పెట్టి పుచ్చినందుకే మరి అంత ఆయనకి శిక్ష పడింది కదా. మరి ధృతరాష్ట్రుడు మరి గాంధారి ఇద్దరు ధర్మరాజు దగ్గర ఉంటున్నారు. మరి పొద్దున్నే లెగిస్తే వాళ్ళకి కాళ్ళకు దండం పెట్టుకోవడం, పాదాభిషేకం చేయడం అలా చేస్తున్నప్పుడు మరి నారదుల వారు వచ్చి వీళ్ళకి హితబోధ చేసినప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు అంటున్నారు కదా. ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళు మంచిగానే బతుకుతున్నారు కదా, మరి వాళ్ళని ఎందుకు అట్లా పంపించాల్సి వచ్చింది? అంటే వాళ్ళని ఎవరు పంపించలేదు, కానీ ఇంక ఎవరు కూడా ఒక వయసు వచ్చిన తర్వాత ఎవరు ఇంటికి పరిమితం అవ్వకూడదు. ఇంటి పట్ల అటాచ్మెంట్ వదిలేసుకొని వారు భగవంతుడి ధ్యానంలో వెళ్ళాలి. ప్రతి ఒక్క మానవుడికి ఉద్దేశం అది, లేకపోతే వాళ్ళు మళ్ళీ జన్మిస్తారు. సో అందుకని ప్రతి ఒక్క మానవుడు కూడా వాడు భగవద్ ధ్యానంతో, భగవత్ చింతనతో ఏదో ఒక ఆశ్రమాలకి, తీర్థయాత్రలకు వెళ్ళిపోవాలి, ఇంటి పట్టున ఉండకూడదు. సో ఈ విధంగా విదురుడు చెప్పాడు, ఎంతకాలం మీరు ఇలా ఉంటారు, ఇది మీరు ఇప్పుడైనా సరే మీరు రిలీజ్ అవ్వండి, ఇక మీరు బయలుదేరని చెప్పేసి హితబోధ చేశాడు. ఎవరు అతను వాళ్ళ బలవంతంగా పంపించలేదు, వాళ్ళని ఎవరు పంపించలేదు. మరి విదురుడు వాళ్ళకి హితబోధ చేశాడు, చివరి రోజులన్నా మీరు ధర్మబద్ధంగా ఉండండి అండి. మీరు ఎవరైతే చంపాలనుకున్నారో వారి పంచనే ఉంటున్నారు మీరు ఇప్పుడు. ఇప్పుడు పాండవులను చంపడానికి కుట్ర చేశారు కదా అండి. సో అందులో భాగస్వామ్యం కొద్ది గొప్ప ధృతరాష్ట్రుడు ఉంది కదా. ధృతరాష్ట్రుడు స్వార్థం వల్లనే కదా ఇదంతా కూడా జరిగింది. అందుకని చివరి రోజులైనా మీరు ఇంకా విడిచిపెట్టండి ఈ ఇంటిని అని చెప్పడం వల్ల, వాళ్ళు జ్ఞానబోధ చేయటం వల్ల విదురుడు వీళ్ళు ఇంటి నుంచి బయటకు వెళ్ళారు. అది అంటే డిటాచ్మెంట్. అర్థమైంది ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ తల్లి. వెరీ గుడ్. థ్యాంక్ యూ.
హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే హరే రామ రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ గురూజీ, దండవత్ ప్రణామం. ధన్యవాదాలు. ఈ రోజు పాండవుల మహాప్రస్థానం గురించి చెప్పింది. థ్యాంక్ యూ గురూజీ. హరే కృష్ణ థ్యాంక్ యూ.